హరిహర వీరమల్లు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఈ సినిమానేమో మా పార్ట్ 1 సంబంధించిన రివ్యూ ఇది. ఇక ఫస్ట్ జాగర్లమూడి కృషి గురించి ఆలోచిస్తుంటే ఆయన మణికర్ణిక అనే సినిమాను డైరెక్ట్ చేసేటప్పుడు కంగనా రనౌత్ సెకండ్ సినిమా అంతా అంటే సెకండ్లో మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆమె పేరు వచ్చింది. మళ్ళీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వచ్చినప్పుడు అక్కడ తేజ డైరెక్షన్ చేయాల్సిన సినిమాని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సినిమాకి వచ్చేసి క్రిష్ జాగర్లమూడి కొంత డైరెక్ట్ చేసి మళ్ళీ ఆ తర్వాత జ్యోతికృష్ణకు ఇవ్వడం జరిగింది. ఇలా 3 సినిమాలకు సంబంధించి క్రిష్ జాగర్లమూడితో ఇట్లా ముడిపడడం ఒక వింత కలిగించే అంశం. ఇక క్యాస్ట్ విషయానికి వస్తే ఈ సినిమాలో సత్యరాజు, తర్వాత రాజీవ్ కచ్రు, కౌశిక్ మహతా, ఆదిత్య మీనన్, విక్రమ్జీత్ విర్క్, దలీప్ తాహిలు, శుభలేఖ్ సుధాకర్, బాబీ డియాలు, పూజిత పొన్నాడ, సోనాక్షి సిన్హా, నూరా ఫతేహి ఇలా ఎందరినో పెట్టుకోవడం జరిగింది. నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ కాగా నర్గీస్ ఫక్రీ ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించినటువంటి సినిమాలో డిప్యూటీ సీఎం ఏపీకి అయినటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరో కావడం వల్ల మరి కొన్ని హత్యాకాండలు ఉన్నటువంటి సినిమా కూడా UA-16+ వచ్చిందేమో అనిపించింది. మరి సరే, అట్లాగే ఈ సినిమాకి పేద వాళ్ళు చూసే విధంగా కాకుండా అధిక ధరలు పెట్టడం కూడా ప్రధానమైనటువంటి మైనస్ పాయింట్ అయింది సినిమాకి. ఎందుకంటే అంతంత వెచ్చించి 413, 450, 500, 530 వెచ్చించి రావాలంటే జనాలకు ఎంత ఇబ్బంది అనేది ఒక ప్రజాప్రతినిధులైన వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి. సరే, ఇక సినిమాలో సునీల్ ఉన్నాడు. ఇంకా చాలామంది ఆర్టిస్టులు చెప్పుకోవడానికి చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అనసూయ కూడా ఉంది. అనసూయకు సాంగ్ ఉంది. ఆ సాంగ్ బాగుంది, తీర్మార్ పాట. అట్లాగే పవన్ కళ్యాణ్ పాడిన పాట బాగుంది. ఆయన కంపోజ్ చేసినటువంటి ఒక ఫైట్ కూడా ఉంది ఈ సినిమాలో. 3 పాటలు ముచ్చటగా ఉన్నాయి సినిమాలో. సో ఇక జ్యోతికృష్ణ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని వేశారు. సరే, ఇంకా సినిమాలో కథగా చెప్పుకుంటే మనం ప్రధానమైన కథ ఏంటంటే ఫస్ట్ వీరమల్లు దొంగ అని చూపించారు. ఆ తర్వాత దొంగ కాదు, అతను ఆధ్యాత్మిక రక్షకుడు. అతను మల్లు అంటే మన హైందవ సంప్రదాయాలను కాపాడి ముస్లిం రాజుల నుంచి చెరబట్టినటువంటి ఏదైతే మన పూజలను చంపడానికి ట్రై చేసినప్పుడు నీలమాలికలలో వాళ్ళు దాచేసి వాళ్ళు మాత్రం పోరాడి దెబ్బలు తిని వాళ్ళ చేతిలో రాజులకు బందీలుగా వెళ్ళినటువంటి సన్నివేశాలు. అతనికి సత్యరాజ్కి కత్తి పెట్టినా కూడా భయపడకుండా ఉంటాడు. అట్లా ఇద్దరు వీరమల్లు కూడా పెద్ద పులిని చూసినా కూడా వెరవడు, ఇట్లా కళ్ళకి వెళ్ళి చూస్తాడు. అట్లాగే దాడి చేయడానికి వచ్చినటువంటి తోడేళ్ళు వచ్చినప్పుడు బ్యాచ్ వచ్చినప్పుడు చంపేయకుండా ట్రిగర్ నొక్కినటువంటి తోటి వ్యక్తులను ఆపేసి పవన్ కళ్యాణ్ దాన్ని చూసి దాంతో మాట్లాడానంటూ కామెడీ ఎలా మాట్లాడాను ఏం మాట్లాడానో తమాషగా చేసి అవి మనకు కామిక్గా చూపించేటువంటి యానిమేషన్స్ సరదాగా ఫన్నీగా పిల్లల యానిమేషన్స్ లాగా ఉన్నా కూడా సరదాగా అనిపించాయి. అట్లాగే పాటల అందాల్లో ఇందాకే పేర్కొన్నటువంటి ప్రముఖ నటీమణులు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ అందాల్ని మనం ముఖ్యంగా నిధి అగర్వాల్ అందాల్ని చూడడానికి మనకు బాగుంటుంది. డైలాగ్ డెలివరీలో కూడా 2-3 బుర్రా సాయి మాధవ్ చెనుకులు కొన్నిటి దగ్గర అతని పనితనాన్ని చూపించాయి. ఇక పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాలు ఈ సాగదీసినటువంటి ఈ సినిమా మొత్తానికి ఏంటంటే అతను మాత్రం బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటేలాగా ఉండడం మన అదృష్టం. ఎందుకంటే చాలా మారిపోతూ ఉంటుంది పరిస్థితి. నాది కూడా నేను 25 years కింద నేను స్క్రీన్ మీద ఎలా ఉన్నానో ఈరోజు కూడా నేను అలాగే ఉన్నాను. సో అంటే ఈ గడ్డం ఇవి పక్కన పెడితే నా బాడీ షేప్ చెప్తున్నాను, నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాను. కానీ అలా లేకపోవడం వల్ల హిందీ హీరో హరీష్ సినిమా హీరోయిన్ లావేకపోవడం వల్ల అతని సినిమానే ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అట్లాంటివి ఎన్నో జరిగాయి సంఘటనలు చరిత్రలో. సో అట్లా పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఆ సినిమాలో ఒక మెయింటెనెన్స్ చేశాడు. రఘుబాబు బాగున్నాడు. తర్వాత కోట శ్రీనివాసరావు చేసింది చిన్న పాత్ర, ఆయన స్క్రోలింగ్లో పేరు వేయడం బాగా అనిపించలేదు. అయితే ఇంకా మన సత్యరాజ్ పేరేమో సత్యరాజ్ గారు అని వేశారు. అతని క్యారెక్టర్ బాగుంది. సో అట్లాగే ఈశ్వరీరావు పేరు కూడా ప్రత్యేకంగా చేసిన, ఆమెకు తెర మీద పెద్దగా డైలాగులు ఏం కనబడలేదు. సో మొత్తానికి స్టార్టింగ్లో వాళ్ళదేదో హరిహర వీరమల్లుకు స్టార్టింగ్ పుట్టింది చూపించి తర్వాత రక్షకుడు ఒకరు వస్తారని చెప్పేసి మనకు హరిహర వీరమల్లు ఎంట్రన్స్ చూపించారు. ఆ తర్వాత దొంగ అని చూపించారు. అతను ఈమెని పంచమి తీసుకెళ్ళిపోతారని మాటిస్తాడు వీరమల్లు. వీరా అని ఇష్టపడుతుంటుంది. సో అతను తీసుకువెళ్ళేవాడు, నేను ఇష్టపడ్డ వ్యక్తి కావడం మంచిది, నన్ను వేరే రకంగా పతితగా చూశారు, ఇక్కడ నువ్వు నన్ను ఒక స్త్రీగా చూసావని చెప్పి అతను ఏం చూసా స్త్రీగా ఏం చూడబడిందో ఏం చూపించిందో మనకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి తీసుకెళ్తాను అతన్ని మోసం చేసి ఆమె దగ్గర ఉన్న ఆయన ఇస్తాడు కదా, అవేమో తీసుకెళ్ళి తనలాంటి స్త్రీలకు పంచుతుందంట. ఆ ఉదాత్త ఆశయం వీరమల్లు కూడా ఉండొచ్చు కదా అనేది ఆలోచించలేదు ఆమె. సరే, తనికెళ్ళ బర్ని వీళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చారు. తమిళ్ సంబంధించినటువంటి నటులు
ఇద్దరు నటులను, మన ప్రేమలేఖ ఫేమ్ ఒక అతను, ఇక్కడ దాకా జుంపాల్ జుట్టు ఉన్నటువంటి ఒక అతను, వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో వేషాలు వేయడం జరిగింది. కన్నడకు సంబంధించిన బెంగ్స్లే ఆయన కమెడియన్ ఉంటాడు కదా, ఆయనను కూడా పెట్టారు. సో ఎలాంటి కమెడియన్లను మన తర్వాత కన్నడ నటులను చాలామందిని ఇందులో తీసుకోవడం జరిగింది. కన్నడ, హిందీ, మలయాళ భాషకు సంబంధించినటువంటి రకరకాల నటులను ఇందులో పొందుపరిచి హిందీ నటులను కూడా ఇందులో పెట్టడం జరిగింది, దలీప్ తాహిల్తో సహా. సో మొత్తానికి ఆ రకంగా ఈయన వీరమల్లుని మోసం చేసిన హీరోయిన్ తోలో కలిసినా కూడా ఇతను కోహినూర్ వజ్రం తేవడానికి వెళ్తాడు. ఆయన చేతిలో ఉంది కోహినూర్ వజ్రం కాదు, దలీప్ తాహిల్ పట్టుకుంది డూప్లికేట్ అని గుర్తుపడతాడు. కోహినూర్ వజ్రం ఒరిజినల్ కోసం ఇతను వెళ్ళినప్పుడు దారిలో ఎన్నో ఆటంకాలు, సో మంచు తుఫాన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఔరంగజేబు దృష్టికి ఇతను వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చింది కాపాడింది, ఇంతమందిని కొట్టింది ఒక్కడైనా అని 2-3 సన్నివేశాల దగ్గర బిల్డప్ ఇచ్చారు. ఒక దగ్గర మల్ల ఎదులతోటి పవన్ కళ్యాణ్ తలపడే సన్నివేశాలన్నీ కృతకంగా అనిపిస్తాయి. కాకపోతే నిజంగా అతను హైట్లో లేపి వాళ్ళని పడేయడం మాత్రం అబ్బురపరుస్తుంది మనని. నిజంగానే వస్తువులను ఎత్తడం కష్టం, వాళ్ళను ఎత్తాడు. అతనికి డబల్ ఉంటారు ఒక్కొక్కరు. అట్లాంటి దేహదారిడ్యం ఉన్న వాళ్ళని ఎత్తాడంటే కరాటే ఫైటర్, ఒరిజినల్ కరాటే ఫైటర్ కాబట్టి ప్రేక్షకులు కొంత నమ్మే అవకాశం ఉంది. సో అట్లాగే బక్కపల్చని హీరోలే కొడుతున్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అలాంటి ఫైటర్ కొట్టడంలో తప్పేం లేదు కదా. తర్వాత దమ్మున్నోడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి కుటుంబంలో చిరంజీవి తప్ప అంత పెద్ద స్టార్ ఇంకెవరు రారు అనుకున్న తరంలో అతని మేనరిజం ఎటువంటిది అనుకరించకుండా పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి రావడం, ఈ సక్సెస్ తెచ్చుకోవడం, ఉప ముఖ్యమంత్రి దగ్గర రావడం, తర్వాత ఈ సినిమా కూడా ఒక కమర్షియల్ ఫార్మాట్లో లేని ఈ సినిమాని ఇవాళ ఓపెనింగ్స్ వచ్చాయంటే అది పవన్ కళ్యాణ్ పుణ్యమే. రెండో రోజు చల్లబడిన సినిమా అయినా కూడా ఈ సినిమాలో మరీ అసభ్యత లేకుండా నీట్గా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఆ డిగ్నిఫైడ్ స్థాయిని చూపించుకుంటూ చేసిన సినిమా ఇది. వినోదప్రధానంగా పిల్లల్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది, ఒక తలనరికి సన్నివేశాలు తప్ప. అందుకే యూఏ 16+ ఇచ్చుంటారు, కానీ ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి సన్నివేశాలు ఉన్నాయి అందులో, తలనరకడాలు హింస కాబట్టి. సో సరే, అది పరిమితుల మేరకు ఉందని యూఏ సర్టిఫికేట్ 16+ ఇచ్చిందని అనుకుందాం. మొత్తానికి ఏంటంటే లాస్ట్లో ఏ రకంగా దాని కొరకు ప్రయాణం చేశారనేది మాత్రమే ఈ భాగంలో చూపించారు. ఆ తర్వాత ఔరంగజేబు ఇతను ఒకసారి కలుసుకున్నప్పుడు అతని చేతి మీద ఉన్నటువంటి ఏదైతే మచ్చ ఉంటుందో అవి దాని మీద లింగము అది ఉంటుంది, అది చూసి గుర్తుపడతాడు ఇతను అతనే అని. 2 రకాల కాంబినేషన్ ఉంటుంది అతని వేలికి ఇక్కడ ఈ టైప్లో ఇక్కడ, అది చూసి గుర్తుపడతాడు ఇతను పలానా ముఖ్యమైన వ్యక్తి అని. సో అతను వదిలేసుకుందాం అనుకున్నా పట్టుకుంటాడు ఇతను. అట్లాగే ఇతను ఎంటొచ్చినటువంటి ఢిల్లీ ప్రయాణంకి హెల్ప్ చేసిన అతను కూడా చేయి పట్టుకుంటాడు వీరమల్లుగా. పవన్ కళ్యాణ్ అభినయము, నిధి అగర్వాల్ అందము ఈ సినిమాకి ఆకర్షణగా నిలబడింది. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా ఉన్నంతలో మేటిగా అనిపించింది. సో ఓవరాల్గా నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా నిలబెట్టగా జ్యోతికృష్ణ రచన, తర్వాత దర్శకత్వం బుర్రా సాయి మాధవ్ మాటలు ఈ సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్ళాయి. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ఉపకరించింది. ఎంఎం కీరవాణి మ్యూజిక్, ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ కాబట్టి ఒక స్థాయిలో ఉంది. ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు రానన్ని విధాలుగా దీనికి 2 ఈవెంట్లు చేయడం, అవన్నీ చేయడం కూడా ఈ సినిమాకు హైప్ వచ్చి ఇవాళ కలెక్షన్స్ బాగా, ఏ పోటీ లేని సినిమా థియేటర్లో ఇప్పుడు పోటీ లేకుండా వచ్చి ఈ సినిమా ఒక ఓపెనింగ్స్ పరంగా అయితే విజృంభించినటువంటి పరిస్థితే ఉంది ఈ సినిమాకి. సో ఒక మంచి కలెక్షన్స్ తీసుకురావడం పరిశ్రమకు మంచిది, అన్ని రకాలుగా మంచిది. ఎందుకంటే ఏ సినిమా అయినా చల్లగా ఉంటే మంచిగా ఉంటుందని మనం కోరుకుంటాం కాబట్టి ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ముందు సేఫ్ సైడ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇండియా మొత్తం రిలీజ్ అయింది కాబట్టి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగు. ఇక ఇవాళ వచ్చినటువంటి సినిమాలో ఒక సైరా ఒకటి హిందీలో ఇప్పుడు పోటీ పడుతుండగా, తెలుగులో జూనియర్ ఇంకా స్ట్రాంగ్ ఉండగా ఈ 2 గంటల 43 నిమిషాలు ఈ నిడివి వచ్చిన ఈ సినిమా 24 జూలై 2025 గురువారం రోజున విడుదలై పోటీ లేకుండా ఉన్నందుకు కలెక్షన్స్ ప్రకారం ఇచ్చేస్తున్న ఈ సినిమాకి బాబీ డియోల్ నటన ప్లస్ పాయింట్. కాకపోతే చావాలో అక్షయ్ ఖన్నాతో కంపేర్ చేస్తే మాత్రం ఇతను చూడలేము. ఆయన యాజ్ ఇట్ ఈస్గా చేశాడు నవాబ్ లాగా, ఇతను యాజ్ ఇట్ ఈస్గా చేయకపోయినా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్న ఈ సినిమా రేటింగ్ విన్నారు కదా. ఇక ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే, 2 భాగాలుగా ఉన్న ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఆ ఓపెనింగ్ ఎలివేషను, ఆ తర్వాత ఫైటింగ్ సీక్వెన్సెస్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాడిన పాట, ఇవి మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. అభిమానుల వరకు మాత్రం అలరించేటువంటి ఈ సినిమా సేఫ్ జోన్లోకి వస్తుందని నేను నమ్ముతున్నాను, రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది కాబట్టి. సో ఇదండి విషయం. ఇక మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. రెగ్యులర్ రొట్టకొట్టుడు సినిమాలు కాకుండా ఒక ఫార్మాట్ మార్చి, ఒక పౌరాణిక టైపు, దీనికి పౌరాణికం కాదు, ఇది ఒక హిస్టారిక్ పీరియాడికల్ టైపు ఫిలింను ట్రై చేసిన అతనికి, పవన్ కళ్యాణ్కిను తీసిన ఏ మన రత్నము తర్వాత దయాకరావు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.